Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. call our trusted advisors today. తెలుగువారిని ఆర్థికంగా అగ్రగాములు చేయాలనే ఉద్దేశంతో వివేకం తలపెట్టినటువంటి లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి స్వాగతం. గత 3 ఎపిసోడ్లకి ప్రేక్షకుల నుండి వచ్చిన ఆదరణ అపూర్వం అని చెప్పాలి. ఎన్నో ఈమెయిల్స్, సందేహాలు అడుగుతూ మాకు వస్తూ ఉన్నాయి. వారందరికీ కూడా వీలైనంత త్వరగా సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. గడిచిన వారం ఫిక్స్డ్ డిపాజిట్లోను, సేవింగ్స్ అకౌంట్లోనూ ఉండేటువంటి చిన్న చిన్న అంశాలను కూడా పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టడం జరిగింది. ఈ వారం ఫిక్స్డ్ డిపాజిట్లకి దగ్గరగా ఉండేట్లుగాను, అయితే దానికి కొద్దిగా భిన్నంగాను ఉండేటువంటి కార్పొరేట్ బాండ్లను గురించి కూడా చర్చిద్దాం. ఎందుకంటే భద్రత విషయంలో ఏమాత్రం లోటు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ఒక్కొక్కసారి ప్రభుత్వం ఇచ్చేటువంటి బాండ్లను కూడా ప్రజలు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. ఈ బాండ్ల కథా కమామిషు తెలుసుకోవడానికి ఒక్కసారి బాండ్ గురించిన వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వం జారీ చేసే బాండ్లని గవర్నమెంట్ సెక్యూరిటీలు లేదా జీసెక్గా పిలుస్తూ ఉంటారు. అలాగే కార్పొరేట్ సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ చాలా పేరొందినటువంటి కాల్గేట్ కానివ్వండి, లేకపోతే ఐటీసీ కానివ్వండి, హిందుస్థాన్ లీవర్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇలా ఎన్నో కోట్లకి పడగలెత్తినటువంటి సంస్థలు ఇచ్చే బాండ్స్నేమో కమర్షియల్ పేపర్ అని కానీ కార్పొరేట్ బాండ్స్ అని కానీ పిలుస్తూ ఉంటారు. ఈ పరిభాష నేర్చుకోవాలి అంటే పెద్దగా కష్టపడవలసిన అవసరం లేకుండా ఒక్కసారి ఈ వివరాలను గమనిద్దాం. ఏ ఇష్యూ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే తనకి అప్పు కావాలన్నప్పుడు మొట్టమొదటి చేసే పని ఏంటంటే వీలైతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళటం. కానీ ఈ పేరొందినటువంటి పెద్ద పెద్ద సంస్థలు మాత్రం వారికి అప్పు ఎప్పుడు కావాలని బ్యాంకులు ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి అలా కంపెనీలు అవసరం ఉంది అని చెప్పగానే బ్యాంకులన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మేము అప్పిస్తాం అంటూ ఉంటాయి. అంటే జరుగుతున్నది ఏంటంటే సాధారణ వ్యక్తులమైన మన డబ్బుల్ని దాచుకొని బ్యాంకుల్లో పెట్టినట్లయితే ఆ బ్యాంకులు ఆ డబ్బుల్ని తీసుకెళ్లిపోయి కార్పొరేట్ సంస్థలకు అప్పులుగా ఇస్తుంటాయి. అయితే ఇలా కార్పొరేట్ సంస్థలకి అప్పుగా ఇచ్చేటువంటి బ్యాంకులు మనకిచ్చే వడ్డీ కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ పెద్ద పెద్ద సంస్థలన్నీ ఏం చేశాయంటే ప్రజల వద్దకే నేరుగా వెళ్ళి మనం డబ్బు కలెక్ట్ చేసినట్లయితే బహుశా మనకి కొద్దిగా తక్కువ రేటుకు వడ్డీకి వస్తుందేమో, అలాగే ఆ ప్రజలకి బ్యాంకులు ఇచ్చే వడ్డీ కన్నా కొద్దిగా మెరుగైన రిటర్న్స్ ఇవ్వచ్చేమనే ఉద్దేశంతో బాండ్స్ని డైరెక్ట్గా పబ్లిక్ ఇవ్వడానికి కూడా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఈ విషయం గమనించాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదైనా ఐటీసీ లాంటి సంస్థ, రిలయన్స్ లాంటి సంస్థ కనుక అప్పు తీసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్క బాండ్ యొక్క విలువ 1000 రూపాయలు అని చెప్తుంది. అంటే మీరు 1000 రూపాయలకి మల్టిపుల్స్లో 1000 కానివ్వండి, 2000 కానివ్వండి, 5000 కానివ్వండి, ఏదైనా సరే 1000తో భాగించగలిగినటువంటి ఎన్ని యూనిట్లు కావాలంటే అన్ని యూనిట్లని ఆ కంపెనీకి మీరు అప్పు ఇవ్వడానికి అవకాశం కలిగిస్తుంది. అలా ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే మీకు బ్యాంకుల్లో ఇచ్చే వడ్డీ 8% కాబట్టి మేము 9%, 10% వడ్డీ ఇస్తాము అని చెప్తుంది. మీరందరూ అనుకోవచ్చు గ్యారంటీ ఉంటుందా అని. ఈ కంపెనీలన్నిటికీ కూడా బ్యాంకులు ఎప్పుడు ధారాళంగా అప్పులు ఇస్తూ ఉంటాయి, తిరిగి చెల్లించబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ భద్రతకి ఏమాత్రం డోకా లేదు అనుకోవచ్చు. ఒకవేళ ప్రైవేటు సంస్థ అయినటువంటి ఐటీసీ ఇటువంటి కంపెనీల గురించి కూడా మీకు భయం ఉన్నట్లయితే ప్రభుత్వం జారీ చేసేటువంటి జీసెక్లను కూడా మీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా కొనుక్కోవచ్చు. అలా ప్రభుత్వం ఇచ్చేటువంటి బాండ్స్ దాదాపుగా ఎప్పుడు కూడా 20 సంవత్సరాల కాలానికి, 30 సంవత్సరాల కాలానికి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కనుక ప్రభుత్వం కనుక బాండ్స్ ఇష్యూ చేసి 1000 రూపాయల బాండుపై ఇంట్రెస్ట్ రేట్ కనుక 8% అని చెప్పింది అనుకోండి, అది 30 సంవత్సరాల కాలానికి ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం వాడేటువంటి లాంగ్వేజ్ కొద్దిగా గమనించాలి. ఏ కంపెనీ, ఏ గవర్నమెంట్ అయితే బాండ్ ఇష్యూ చేస్తుందో ఆ 1000 రూపాయలని మనం ఏమని చెప్పచ్చు అంటే ఫేస్ వాల్యూ అని చెప్పచ్చు. మనం అర్థం చేసుకోవడం తేలిగ్గా ఉండాలి. కాబట్టి 1000 రూపాయల బాండ్ బదులు 1,00,000 రూపాయల బాండుగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 1,00,000 రూపాయలు అనేటువంటిది ఫేస్ వాల్యూగా చెప్పినట్లయితే 1,00,000 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న బాండు ప్రభుత్వం మీకు ఇష్యూ చేస్తుంది. అంటే ఆ బాండ్ మీ దగ్గర పెట్టుకుని మీరు ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చినట్లయితే ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరానికి కూడా 8% చొప్పున వడ్డీ చెల్లిస్తూ పోతుందన్నమాట. వాళ్ళు చెల్లించేటువంటి ఇంట్రెస్ట్ రేట్నేమో కూపన్ రేట్ అంటాం. మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా న్యూస్ పేపర్లో కూపన్ రేట్ అంటే మీకు అర్థం కాని భాషగా కంగారు పడిన అవసరం లేదు.
కూపన్ రేట్ అంటే ప్రభుత్వం లేదా జారీ చేసే సంస్థ తను ఇష్యూ చేసిన టైంలో ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తానని చెప్పిందో దాన్నే కూపన్ రేట్ అంటాం. కాబట్టి మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ₹1,00,000 ఫేస్ వాల్యూ, 8% ఏమో కూపన్ రేట్. ఇలా జరిగిందనుకోండి, మీకు డబ్బులు అవసరం కనుక లేనట్లయితే మీరు ఏం చేస్తారు? ఆ బాండ్ని అలాగే జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. కాబట్టి సంవత్సరానికి లేదా 6 నెలలకు ఒకసారి 8% చొప్పున వడ్డీ లెక్క కట్టి మీకు వడ్డీ చెల్లిస్తూ పోతుంది ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థలు. అలా చెల్లిస్తూ పోయాయనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్కి దీనికి తేడా ఏమిటి అని ఆలోచించాలి. ఫిక్స్డ్ డిపాజిట్లో అయినా మనకు వడ్డీ వస్తుంది, ఇందులోనైనా వడ్డీ వస్తుంది. మరి ఇందులో ఏ రకంగా లాభం అంటే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాలక్రమంలో వడ్డీ రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఒకవేళ కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసినట్లయితే వడ్డీ రేటు కాలక్రమంలో తగ్గిందనుకోండి, అయినా కూడా మీకు వడ్డీ తగ్గించదు బ్యాంకు. మీరు వేసిన కాల పరిమితికి, అంటే 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో కనుక డిపాజిట్ వేసినట్లయితే మీ టైం పూర్తయ్యే వరకు కూడా మీకు చెప్పిన వడ్డీ ప్రకారం, చెప్పిన ఇంట్రెస్ట్ రేట్ ప్రకారమే ఖచ్చితంగా చెల్లింపు చేస్తుంది. కానీ ఆ తరువాత అంటే 5 సంవత్సరాల కాలానికి వేసినట్లయితే 6వ సంవత్సరం వచ్చేటప్పటికి మాత్రం మీకు ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు తగ్గిపోయాయి. కాబట్టి గతంలో ఇచ్చిన వడ్డీ రేటు మీకు ఇవ్వలేము సార్, కాబట్టి మీరు తగ్గించుకుని 6%కే వడ్డీ ఇవ్వండి లేదా 5%కే వడ్డీ ఇవ్వండి అని చెప్తారు. కానీ దానికి భిన్నంగా ప్రభుత్వ సెక్యూరిటీలు కనుక చూసినట్లయితే 30 సంవత్సరాల కాలానికో ఇవ్వబడుతుంది. కాబట్టి దాదాపుగా 30 సంవత్సరాల పాటు మీకు వడ్డీలో తగ్గించే అవకాశం ఉండదు. కాబట్టి తగ్గుదలకి అవకాశం లేదు, 8% గ్యారంటీగా వస్తుంది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, వడ్డీ రేటు తగ్గినప్పుడు మీరు ఊహించని విధంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఎలా లాభం వస్తుందో తెలుసుకోవాలి అంటే ఈ స్లైడ్లో ఉన్నటువంటి వివరాలను ఒకసారి గమనించండి. 10% కూపన్ రేటుతో ఇష్యూ చేసిన ₹1,00,000 బాండ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒకవేళ కనుక రానున్న రోజుల్లో లేదా ఇష్యూ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి వడ్డీ రేటు కనుక 8% తగ్గినప్పుడు ఎలా జరుగుతుందో, దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇచ్చిన బాండ్ యొక్క ఫేస్ వాల్యూ ₹1,00,000 అలాగే ఉంటుంది. కూపన్ రేట్ అంటే ఇష్యూ చేసిన సమయంలో ఇచ్చినటువంటి 10% వడ్డీ రేటు అలాగే ఉంటుంది. కాబట్టి అందులో మార్పు ఉండదు కూపన్ రేట్లో కూడా. కానీ బాండ్ల యొక్క మార్కెట్ విలువ మాత్రం ఏం జరుగుతుందంటే, వెంటనే బాండ్ యొక్క మార్కెట్ విలువ అంటే ఇక్కడ పేర్కొన్నట్లుగా ఫేస్ వాల్యూని కూపన్ రేటుతో మల్టిప్లై చేస్తూ ప్రస్తుత వడ్డీ రేటుతో డివైడ్ చేస్తారు. అంటే ₹1,00,000 ఇంటూ 10% కూపన్ రేటు డివైడెడ్ బై 8%. అందువల్ల బాండ్ల యొక్క మార్కెట్ విలువ ₹1,25,000 అయిపోతుంది. మనం ₹1,00,000 మాత్రమే పెట్టుబడి చేసి కొనుగోలు చేసిన బాండ్ యొక్క మార్కెట్ విలువ వడ్డీ రేటు తగ్గగానే అమాంతం 25% పెరిగిపోతుంది. అది ఫిక్స్డ్ డిపాజిట్లో సాధ్యం కాదేమో, కానీ బాండ్లో మాత్రం సాధ్యం. లాంగ్ టర్మ్లో మెచ్యూరిటీ ఉన్న బాండ్స్ కొనుక్కున్నట్లయితే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మనకి అమాంతంగా యొక్క క్యాపిటల్ వాల్యూలో లాభం వస్తుంది. అంటే ₹1,00,000 పెట్టి కొనుక్కున్న బాండ్ని ఈ రోజున 1,25,000కి, కనీసం 1,23,000కి అమ్ముకునే అవకాశం వస్తుంది. అందువల్ల క్యాపిటల్ ఎప్రిసియేషన్ కూడా వస్తుందన్నమాట. అదే ఫిక్స్డ్ డిపాజిట్లో అయినట్లయితే వడ్డీ తప్ప ఒక్క నయా పైసా కూడా మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉండదు. ఇలా బాండ్స్ గురించి కొద్దిగా లాభాలు ఉన్నాయని తెలుసుకున్నాం. మీకు వెంటనే సందేహం రావచ్చు, ప్రసాద్ గారు ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ పెరిగినట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్లో మనకు ఎక్కువ వస్తుంది కదా, మరి ఇక్కడ నష్టం వస్తుందా అనుకుంటారేమో. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, బాండ్లు కొనుక్కున్న తర్వాత ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందనుకోండి, మనం బాండ్ని అమ్మవలసిన అవసరం లేదు, అలాగే ఉంచుకున్నట్లయితే మొట్టమొదటి మనకి ఏ ఇంట్రెస్ట్ రేట్ అయితే చెప్పారో అదే ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తూ పోతుంటారు. ఇక్కడ ప్రజలకు వచ్చే ఇంకో సందేహం ఏంటంటే, ఏ కంపెనీ బాండ్ ఇస్తుంది, ఏ ప్రభుత్వం ఎప్పుడు బాండ్ ఇస్తుంది, దాన్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలి, ఎలా కొనుక్కోవాలి అనేటువంటి అనేక సందేహాలు రావచ్చు. పైగా నా దగ్గరున్న కాస్ట్ అమౌంట్ కోసం నాకు సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు, నాకు ఉన్నటువంటి సహాయం చేసేవాళ్ళు ఎవరు అని మీరు అనుకున్నట్లయితే, వీళ్ళందరికీ ఆలంబనగా అంటే వీళ్ళందరికీ కూడా చేయూతనివ్వాలని ప్రభుత్వం ఏం చేసిందంటే మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ని ఎంకరేజ్ చేసింది. ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం చేస్తాయంటే, మీలాగానో నాలాగానో ఉన్నటువంటి చిన్న చిన్న రిటైల్ ఇన్వెస్టర్స్ అందరి దగ్గర డబ్బు పోగు చేసి ఈ బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అటువంటి దాన్నే డెట్ ఫండ్స్ అని చెప్పడం జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ స్థాపించినటువంటి డెట్ ఫండ్స్ చేసే పని ఏమిటి అని అడిగితే, ప్రతి ఒక్క రీటైల్ ఇన్వెస్టర్ దగ్గర ఉన్న చిన్న మొత్తాలను సేకరించి ఆ మొత్తాలని కూడా బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఇంతకుముందు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లాగా వచ్చే లాభాలని ఒడిసి పట్టుకుని ఇన్వెస్టర్లందరికీ పంచిపెట్టడం మ్యూచువల్ ఫండ్స్ చేసే పని. అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే 30 సంవత్సరాలు లాకిన్ అయిపోతాయా అనుకుంటారేమో.
అటువంటి పరిస్థితి ఉండనే ఉండదు. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ఎంతో మంది దగ్గర కలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఇష్టమైన రోజున మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవచ్చు. మీకు డబ్బు అవసరం అయితే ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత కనుక డబ్బు అవసరం అయితే ఆ అమౌంట్ని విత్డ్రా చేసి కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా అనేకమైన ఫ్లెక్సిబిలిటీస్ను కూడా మ్యూచువల్ ఫండ్స్ మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఒక్క లాభమే కాకుండా అనేక లాభాలని ప్రభుత్వం మన ముందుకు తీసుకురావడం జరిగింది. అది ఏంటో చూడాలి అంటే మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అందులో మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది క్యాపిటల్ గెయిన్స్ అనేది ఎలా లెక్కేస్తారు. మనం ఏదైనా ఆస్తి కొనుక్కుని ఒక 3 సంవత్సరాల పాటు ఉంచుకుని ఆ తర్వాత లాభానికి అమ్ముకున్నట్లయితే వచ్చేటువంటి లాభాన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటారు. దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ లేదా ఆదాయ పన్ను విధించడం జరుగుతుంది. అలా విధించేటువంటి పన్ను రేటు ఎప్పుడూ కూడా మామూలుగా ఉండే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ల కన్నా తక్కువగా 20%గానే ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇటువంటి డెట్ బాట్ ఫండ్స్ని లేదా డెట్ ఫండ్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా కొంత వెసులుబాటు ఇచ్చింది. అది ఏమని చెప్పిందంటే ఒకవేళ కనుక మీరు ఏదైనా బాండ్లో ఇన్వెస్ట్ చేసి లేదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి అది 3 సంవత్సరాల తర్వాత కనుక అమ్ముకున్నట్లయితే మీకు కన్సెషనల్ ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పింది. 2 రకాల ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం జరిగింది. ఒకటి విత్ ఇండెక్సేషన్ అయితేనేమో 20% కట్టండి అంది. వితౌట్ ఇండెక్సేషన్ అయితేనేమో 10% కట్టండి అంది. అంటే వచ్చిన లాభంలో కేవలం 10% కడితే చాలు, ఇండెక్సేషన్ లేకపోతే. ఇండెక్సేషన్తో కలిపి అయితేనేమో 20% కట్టండి అంది. మీకు ఇప్పుడు ఇండెక్సేషన్ అంటే ఏమిటి అని అనుమానం రావాలి. వివేకం ప్రజెంట్ చేస్తున్న లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రాంలో ఒక చిన్న బ్రేక్. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. వివేకం ప్రజెంట్ చేస్తున్న లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. ప్రతి మనిషి జీవన భృతి కోసం జీవన గడపాలి అంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంత మేర సంవత్సరానికి పెరిగినాయో లెక్కేసి అంతకన్నా కూడా ఎక్కువ పెరిగితేనే ట్యాక్స్ కట్టండి అని చెప్పింది. అలా ఎలా లెక్కేస్తారు, మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటో అవంతిని అడిగి తెలుసుకుందాం. 10 lakh రూపీస్ కనుక మనము ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కనుక పెట్టినట్లయితే లెట్స్ అజ్యూమ్ దట్ రెండిట్లోనూ 8.5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని అనుకుందాం. అదే 3 yearsకి కాంపౌండింగ్తో సహా 27.73% అవుతుంది. సో ఈ 27.73% ఆన్ 10 lakhs అంటే మెచ్యూరిటీ అమౌంట్ మనకి 2 avenuesలో 12,77,289 అవుతుంది. So therefore the total interest earned will be maturity amount minus the amount that has been invested, which is equal to 2,77,289 rupees. మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ లోనేమో ఇంట్రెస్ట్ రేట్ గనక 30% స్లాబ్ లో గనక ఉన్నట్లయితే మనం ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మన ట్యాక్స్ రేట్ 30.9% లో ఉంటాం. కాబట్టి మన టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ విచ్ ఇస్ ఈక్వల్ టు ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ దట్ ఈస్ 2,77,289 మీద మనకి 30.9% చొప్పున ట్యాక్స్ పడినట్లయితే 85,682 రూపీస్ ట్యాక్స్ లో డిడక్ట్ అయిపోతుంది. అంటే ట్యాక్స్ పోను మన దగ్గర మిగిలిన ఇన్కమ్ 1,91,607 గా చెప్పవచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చినట్లయితే 10.3% ట్యాక్స్ పడుతుంది. కాబట్టి మనకు వచ్చిన ఇంట్రెస్ట్ మీద మనం కేవలం 28,561 రూపీస్ మాత్రమే ట్యాక్స్ కట్టవలసి వస్తుంది. సో మనకి ట్యాక్స్ పోను మిగిలిన టోటల్ అమౌంట్ 2,48,728. ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలిసింది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో అయితే మనకి ఎఫెక్టివ్ రేట్ 6.02% వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినట్లయితే మన ఎఫెక్టివ్ రేట్ 7.69 గా చెప్పవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ ట్రీట్మెంట్ కన్సెషనల్గా ఉంటుంది. ఇదంతా కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్ నాకు అక్కర్లేదు అనుకుంటే ఇప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్ గురించి కొన్ని వివరాలు సేకరిద్దాం. గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం కనుక చూసినట్లయితే 2010-11లో కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ 711 గాను,
తర్వాత 2011-12లో 785 గాను, తర్వాత 852, తర్వాత 939, ఆ తర్వాత 1024, ఆ తర్వాత 1081గా చెప్పడం జరిగింది. అంటే దీనికి అర్థం ఏంటంటే ఒకవేళ కనుక మనం 2012-13లో కనుక ₹1,00,000 బాండ్ని ప్రభుత్వం దగ్గర కొనుక్కుని ఉన్నట్లయితే 2012-13లో కనుక ₹1,00,000 పెట్టి బాండ్ కొనుక్కుని ఉన్నట్లయితే ఈ సంవత్సరం అంటే 2015-16 లేదా 2016 సెప్టెంబర్లో అమ్ముదాం అనుకున్నాం అనుకోండి, మన యొక్క వచ్చిన లాభం ఎంత అంటే ₹1,50,000 ఏదో అమ్మారు అనుకోండి, ₹1,50,000 మైనస్ మనం కొనుగోలు చేసిన ₹1,00,000 తీసేరు. ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకుంటాను అంటే ఏం చేస్తారంటే ఈ ₹1,00,000 కాస్ట్ వాల్యూని కొద్దిగా పెంచడానికి పర్మిషన్ ఇస్తారు. ఎలా పెంచడానికి పర్మిషన్ ఇస్తారు అంటే ఈ స్లైడ్లో చూసినట్లుగా ఇండెక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం కొనుక్కున్నటువంటి బాండ్ విలువ 10 లక్షలు ఇంటూ ప్రస్తుతం ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అయిన 1081 డివైడెడ్ బై మనం కొనుక్కున్న రోజున 2012-13లో ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ 852. దాంతో మన కాస్ట్ ఎంత అవుతుంది? ₹12,68,779. అంటే మనం కొనుక్కున్నది యాక్చువల్గా ₹10,00,000 పెట్టి కొనుక్కున్నా కూడా దాని యొక్క కాస్ట్ 12,68,779గా చెప్పడం జరుగుతుంది. అందువల్ల మన అమ్మకపు విలువలో నుంచి తీసివేయవలసింది 10 లక్షలు కాదు, 12,68,000 తీసివేయడంతో మనకు వచ్చినటువంటిది లేదా మనకు వచ్చింది అని చెప్పబడుతున్నటువంటి లాభం ఏకంగా కుంచుకుపోతుంది. అవంతి ఇండెక్సేషన్ బెనిఫిట్ కనుక తీసుకున్నట్లయితే ట్యాక్స్ రేటు పెరుగుతుంది అని తెలుసుకున్నాం. అది 10% అలా 10% పెరిగి 20% 20.6% అవుతుంది. అలా లెక్కేసినప్పుడు ఎంత కన్సెషన్ వస్తుంది, ఏ రకంగా క్యాలిక్యులేషన్ ఉంటాయో ఒకసారి చెప్పగలవా? ష్యూర్ అండి. ఇందాక మనం చూసినట్లుగానే సేమ్ ఆ 10 lakhs అమౌంట్ కనుక మనం మ్యూచువల్ ఫండ్స్లో కనుక పెట్టి దాని మీద ఇండెక్సేషన్ బెనిఫిట్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇందాక చూసినట్లు వచ్చే ఎఫెక్టివ్ రేటు, మెచ్యూరిటీ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ అన్నీ సేమ్ ఉంటాయి అనమాట. అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 3 years వచ్చేది మనకి 2,77,289 గానే ఉంటుంది. కాకపోతే విత్ ఇండెక్సేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన కాస్ట్ అనేది పెంచుకోవచ్చు. ఈ కాస్ట్ ఎంతవరకు పంచుకోవచ్చు అంటే 12,68,779 గా తీసుకోవచ్చు అనమాట. అంటే మన టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఒట్టి 8,510 గానే మిగులుతుంది. ఈ 8,510 మీద మనం 20.6% వేసినా కూడా కేవలం 1,753 రూపీస్ ట్యాక్స్ మాత్రమే కట్టాల్సి వస్తుంది. దేర్ఫోర్ నెట్గా ట్యాక్స్ పోను మనకి మిగిలినది 2,75,536. అంటే మన నెట్ ఇంట్రెస్ట్ రేట్ 8.45% దగ్గర ఉంటుంది. అంటే మనం ఇందాక కంపేర్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ వితౌట్ ఇండెక్సేషన్ కన్నా కూడా ఈ పర్సంటేజ్ ఎక్కువ. సేవింగ్స్ అకౌంట్ల కన్నా, స్వీప్ అకౌంట్ల కన్నా, ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ కోరుకునే వాళ్ళకి, భద్రత కోరుకుంటూ ఫిక్స్డ్ ఇన్కమ్ కోరుకునే వాళ్ళకి ఎన్ని రకాల లాభాలు ఉంటాయో ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నాం. అంటే ట్యాక్స్ తర్వాత కేవలం 6% సంపాదించే బదులు, ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బ్యాంకులను నమ్ముకుని 6% సంపాదించే బదులు వితౌట్ ఇండెక్సేషన్ అయినా కూడా దాదాపుగా 7.69%, విత్ ఇండెక్సేషన్ అయితే బ్రహ్మాండంగా 8.45%. అంటే మీరు కనీసం ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా, ఏమాత్రం ఎఫర్ట్ పెట్టకుండా కూడా మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు అని తెలుసుకున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఇన్వెస్టర్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వేయబోయే ముందు మ్యూచువల్ ఫండ్స్లోని డెట్ ఫండ్స్ని ఒకసారి కన్సిడర్ చేస్తారని ఆశిస్తున్నాం. లర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్ చూసి ఎంతో ప్రేరణ పొంది చాలామంది ప్రేక్షకులు మాకు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. అన్ని ఉత్తరాలని కూడా ప్రత్యక్షంగా చర్చించాలి అంటే సాధ్యం కాదు. కాబట్టి అందులో ఎన్నుకున్నటువంటి కొన్ని ఉత్తరాలను మాత్రం ఇక్కడ చర్చించి మిగిలిన వాటికి కేవలం ఈమెయిల్ ద్వారా సమాధానం పంపించడం జరుగుతుంది. అవంతి, ఉన్న వాటిలో ఇప్పుడు నువ్వు సేకరించినట్లు ఏదైనా ఒక ప్రశ్న చెప్పు. భార్య పాపతో బెంగళూరులో ఉంటున్న 35 సంవత్సరాల అనిల్ గారు రాస్తున్నారు. TV5లో మీ ప్రోగ్రాం చూశాను. ఇన్వెస్టర్లను ఎడ్యుకేట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఈ మధ్యలో వైజాగ్లో మా ప్రాపర్టీని సేల్ చేస్తే నాకు 25 lakhs వచ్చాయి. ఆ అమౌంట్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా మెరుగైన రిటర్న్స్ ఇచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా? నాకు షేర్ల గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ ఏమీ తెలియదు. అనిల్ గారు, మా ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తున్నందుకు థ్యాంక్స్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్లే కనుక మీరు క్రమం తప్పకుండా చూస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ ఇప్పటికే మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ దొరికి ఉండాలి. మీరు అడిగిన దాని ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేశాను అన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా మెరుగైన రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పారు. ఈ 4 ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసిన దాని యొక్క సారాంశం ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేటప్పుడు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందా, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుందా అని చూసుకోమని చెప్పాం.
ఒకవేళ కనుక మీరు వేసిన డిపాజిట్లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ 3 నెలలకు ఒకసారి కనుక ఉన్నట్లయితే దానికైనా మెరుగైన రిటర్న్ సంపాదించాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న డెట్ ఫండ్స్ని కన్సిడర్ చేయడం మంచిది అని చెప్పాం. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అందులో కూడా ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్, ఒకవేళ మీకు 3 సంవత్సరాల తర్వాత కనుక అవసరమయ్యేట్లయితే ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అంతకన్నా కూడా మెరుగైన రిటర్న్స్ ట్యాక్స్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కేవలం 38 సంవత్సరాల వయసున్న మీరు ఇప్పుడు ఆలోచన చేయకూడని విధంగా ఆలోచన చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే 38 ఇయర్స్ ఉన్న మీరు కనీసం ఎంత తక్కువ వేసుకున్నా కానీ నెక్స్ట్ 15 ఇయర్స్ కూడా సంపాదించగలిగే కెపాసిటీ ఉండి ఉంటుంది అని నమ్ముతున్నాను. అలా నమ్మకంగా చెప్పగలిగినప్పుడు అంటే 15 సంవత్సరాలు కనుక ప్రొడక్టివ్ లైఫ్ మీ ముందున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద దృష్టి పెట్టడం మీకు కావాలని చేటు తెచ్చుకున్నట్లే. కాబట్టి రానున్న ఎపిసోడ్లు కూడా మీరు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నట్లయితే ఎన్నో అవకాశాల గురించి చర్చించడం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత ఆ చర్చను కూడా మీరు చూసిన తర్వాత మీ నిర్ణయం తీసుకుని అవసరమైతే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్లయితే ఆనాటికి మీ మనసును బట్టి మీ మనసులో పరిస్థితిని బట్టి మెరుగైన సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు ఒకవేళ కనుక మీరు కేవలం ఫిక్స్డ్ డిపాజిట్కి ప్రత్యామ్నాయంగా కేవలం ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేటువంటిది భద్రతకు లోటు లేనిది కనుక అడిగినట్లయితే మీకు నేను చెప్పగలిగిన సలహాల్లో ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవడం బెటరు. అందులో కూడా ఏది కనుక ఇన్వెస్ట్ చేయాలనే సందేహం మీకు వచ్చినట్లయితే మాకు ఒకసారి ఉత్తరం రాసినట్లయితే అందుబాటులో ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్స్ని కన్సిడర్ చేసి అందులో మీకు ఏది సూటబుల్లో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. భారతీయుల్లో మెజారిటీ పీపుల్కి అందుబాటులో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఆల్టర్నేటివ్గా కొన్నిటి గురించి మనం చర్చించడం జరిగింది. అలా చర్చించే క్రమంలో మ్యూచువల్ ఫండ్స్ అనే మాట తరచుగా వాడటం జరిగింది. ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, మ్యూచువల్ ఫండ్స్ ఎవరు స్థాపిస్తారు, దాన్ని పర్వ్యూ చేసేది ఎవరు, అంటే దాన్ని సూపర్వైజ్ చేసేది ఎవరు, అందులో భద్రత ఎంత, అందులో మోసాలకు ఏమన్నా తావుంటుందా, ఎందువలన సామాన్య ప్రజానీకం దీన్ని నమ్మచ్చు, అలాగే ప్రభుత్వం ఎందుకోసం ఈ మ్యూచువల్ ఫండ్స్ని ప్రజలకి అందుబాటులోకి తెస్తుంది అనే విషయాలపై రాబోయే ఎపిసోడ్లో చర్చిద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. Vivekam, a product-driven advisory firm. helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.